హర్మూజ్ జలసంధిలో యూఏఈకి చెందిన చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మరణించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావేద్ హుసేనీని విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది. ఒమన్కు సమీపంలో హర్మూజ్ జలసంధి దక్షిణ మాసంలో ప్రయాణిస్తున్న మొంబాసా అల్ వహియాహో చమురు ట్యాంకర్లపై ఈ దాడి జరిగింది. మొంబాసా నౌకలో పనిచేస్తున్న ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడగా వారిలో 6 భారతీయులు, 2 ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి కారణంగా 2 ట్యాంకర్లలోనూ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 2 నౌకలకు భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు అని అభివర్ణించింది. ఈ పరిణామంపై స్పందించే పూర్తి హక్కు యూఏఈకి ఉందని స్పష్టం చేసింది. దేశ భద్రత, ప్రజలు, జాతీయ ప్రయోజనాలు, కీలక ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.